ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఆర్సీఎం కాలనీలో రైల్వే గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించాలని, తరువాతే ఇల్లు ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు పరిధిలో ఆర్సీఎం కాలనీ రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ అంటే రైల్వే బ్రిడ్జి అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నాం అనే పేరుతో ఇక్కడ ఉన్న దళితుల్ని సుమారు 16 కుటుంబాల వాళ్ళని తొలగించాలని చెప్పి 20వ తారీఖుతో డెడ్ లైన్ విధించారు. ఇది సరైంది కాదు. ఎక్కడైనా తొలగించేటప్పుడు అక్రమాలు చేసే అంటే ప్రభుత్వం చేసేటప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఈ బాధితుల్ని తక్షణమే సందర్శించి గతంలో ఆర్డీఓ గారు చైతన్య కుమార్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసే దానికోసం ఇక్కడున్న రెవెన్యూ అధికారులు ప్రయత్నం వెళ్ళిపోయాడు. మమ్మల్ని కలవనీయకుండా పక్కదారి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చైర్మన్ గారిని కూడా కలిసాం. అయ్యా, మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వాలు వచ్చిన ఏ ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ప్రత్యేకించి వీళ్ళకేమి రాలే. ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చినాయి. ఇక్కడ ప్రత్యేకించి ఆ పూట పన్నే మా కడుపు నింపిద్ది. ఏ పూట తెచ్చుకుంటే ఆ పూటే కడుపు నింపిద్ది. గంజి అయినా ఇంకోటైనా ఏదైనా మా బ్రతుకుల్లో. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద కే సముద్రం